బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఎమ్మిగినరులో ఘనంగా విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 41వ ఆరాధన మహోత్సవాలు కర్నూలు జిల్లా ఎమ్మిగినరు పట్టణంలో మంత్రాలయ రోడ్లోని స్థానిక సద్గురువులు శ్రీ శ్రీ రామకృష్ణ స్వాముల వారిచే స్థాపించబడిన సర్వమానవ సేవా శ్రేయస్సుతో వెలిసిన మహాయోగీశ్వరుడు కాలజ్ఞాని సంఘ సంస్కరణ శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చెప్పిన ప్రతి మాట నేటికి విజయమవుతూ అచంచల భక్తి విశ్వాసముతో కొలిచిన వారు కొంగు బంగారమే కోరికలు తీర్చి నెరవేర్చి నిజ సద్గురువు సర్వమానవ శ్రేయస్సుతో వెలిసిన శ్రీ విరాట పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారి 41వ ఆరాధన దీపోత్సవం పురస్కరించుకుని సర్వమానవ శ్రేయస్సునందు ఆదివారం శ్రీకృష్ణ స్వాముల వారు అధ్యక్షతన ఏర్పాటు చేసి విరాటి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 41వ ఆరాధన దినోత్సవంలో గువ్వలదొడ్డి శ్రీనివాసులు, రవికుమార్ ఆచారి, ఉరుకుంద ఆచారి, సూర్యనారాయణ ఆచారి, వీరేష్ ఆచారి, బిపి నాయుడు, ఎల్లప్ప, చంద్రశేఖర్ ఆచారి, నాగరాజు ఆచారి, లక్ష్మీ నరసయ్య ఆచారి, వీరబ్రహ్మ ఆచారి భక్త బృందం పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తుల తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణ చేశారు. ఎమ్మిగినరు పట్టణానికి చెందిన షారబ్ బజార్లోని శిల్ప కళా దుకాణ యజమాని మరకట్టు శిల్ప వడ్ల వీరేష్ ఆచారి, వడ్ల పల్లవి దంపతులు శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి ప్రభావాలని మొక్కుబడిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వామివారి భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క 41వ ఆరాధన మహోత్సవం ఎమ్మిగనూరులో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నిర్మించినప్పటి నుంచి కూడా యథాతథంగా ఇప్పటికి 41 వార్షికోత్సవం నుంచి దిగ్విజయంగా ఆయన ఆరాధన దినోత్సవం జరుగుతుంది. ఈ సంవత్సరం గడిచిన 2-3 సంవత్సరాల నుంచి కూడా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వాళ్ళు నిర్దిష్టంగా ఈ కార్యక్రమాలను నిస్సంకోచంగా నిర్వర్తించడమే కాక తమకున్నటువంటి శక్తితో యథోచితంగా అన్నదాన కార్యక్రమాలైతేనేమి, మరి ఈరోజు విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి సమర్పించినటువంటి మకర తోరణాలైతేనేమి నిర్విఘ్నంగా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఎమ్మిగనూరు వాళ్ళు నిర్వర్తిస్తున్నందుకు వాళ్లకు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయనను ప్రార్థన చేసి ఆశీర్వదిస్తూ, అలాగే ఎమ్మిగనూరు ప్రజలు ఎప్పుడులాగానే ఈ సంవత్సరం కూడా దిగ్విజయపరిచినందుకు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క భక్తాదులందరూ కూడా, అలాగే ఎమ్మిగనూరు గ్రామ ప్రజలందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కృపా కటాక్షాలతో తొలతూగవలైనని ఆయనను ప్రార్థన చేస్తూ దిగ్విజయంగా ముగించినందుకు ప్రజలందరికీ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాశీర్వాదం. శ్రీ శ్రీ రామకృష్ణ స్వాముల వారు సర్వమానవ సేవాశ్రమ వ్యవస్థాపకులు. సర్వమానవ సేవా ఆశ్రమంలో వీర బ్రహ్మేంద్ర స్వామి కొలువై ఉన్నాడు. ఆయనకి ఇవాళ పొద్దున్నే తెల్లవారుజామున అభిషేకాలు, కుంకుమాక్షణ, ముఖధారణాలు ఈరోజు కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన ఉత్సవాలకి, ఆ ఉత్సవానికి ముఖధారణం తెచ్చిన మా వీరేశ్ ఆచార్యకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా విశ్వబ్రాహ్మణులు అందరూ మంచిగా ఒక చెయ్యి చేసి, మంచిగా ఒక పని చేసి ఈ ఆరాధాన్ని ఎంతో వైభవంగా జరుపుకోవాలని ప్రత్యేకంగా అందరినీ కోరుతున్నాము. ప్రతి సంవత్సరం రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున వచ్చి ఆరాధన ఉత్సవాన్ని దివ్యంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. శ్రీ రామకృష్ణ స్వాముల వారికి మా పాదాభివందనాలు, ఆయన ఆశీస్సులు మా విశ్వబ్రాహ్మణులకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. జై రామకృష్ణ స్వాముల వారికి.